Hey, good evening, everyone. बड़ा नहीं खुलेगा ना सर। बड़ा खोल देना ना, ये हो जाएगा। बड़ा खोल के हो जाएगा। Right. ఈ ఫోన్ స్ట్రాంగ్ Okay, good evening, everyone. Please hold on mute. చూడండి, మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి అందరూను. చూడండి, కమింగ్ టు ది అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ IS 106 is IDLH and narration with details of examples. What is the meaning of IDLH అంటే immediate dangerous to the life and health. అసలు IDLH అంటే ఏంటి? వాట్ ఆర్ ది ప్లేసెస్ ఆర్ సపోజ్ టు బి కన్ఫైన్డ్ ఇన్ IDLH? వాటికి సంబంధించిన డీటెయిల్స్ చదువుకుందాం. IDLH means immediate dangerous to life and health. All confined spaces are IDLH environment. అన్ని కన్ఫైన్డ్ స్పేసెస్ కి IDLH ఎన్విరాన్మెంట్ కలిగి ఉంటుంది. వాటి గురించి మనం చదువుకుందాం. చూడండి, కమింగ్ టు ది క్వశ్చన్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది? వాట్ ఈజ్ మెంట్ బై IDLH అండ్ నెరేట్ విత్ డీటెయిల్స్. అసలు IDLH అంటే ఏంటి? కొద్దిగా ఎగ్జాంపుల్స్ తోటి వివరించండి. టోటల్ వృత్తాంతం అని క్వశ్చన్ ప్యాటర్న్ మనకి ఈ రకంగా ఉంటుంది. ఓకే, కమింగ్ టు ది డెఫినిషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ IDLH? IDLH అంటే ఇమీడియట్ డేంజరస్ టు ది లైఫ్ అండ్ హెల్త్. An atmosphere that possesses an immediate threat to life would cause irreversible adverse health effects or would impair an individual ability to escape from a dangerous atmosphere. అంటే ఏంటి? IDLH అంటే ఏంటి? ఇమీడియట్ డేంజరస్ టు లైఫ్ అండ్ హెల్త్. అన్ అట్మాస్ఫియర్, ఒక వాతావరణం కలిగి ఉండడం, దట్ పొజెసెస్ ఇమీడియట్ థ్రెట్ టు లైఫ్ అంటే జీవితం మీద భయం గొలిపే వాతావరణం ఉండడం. వుడ్ కాజ్ ఇర్రివర్సిబుల్ అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ అంటే ఆ పర్టికులర్ వాతావరణంలో ఉండే టాక్సిక్ సబ్స్టెన్సెస్ వల్ల అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ అంటే హెల్త్ మీద ప్రతికూలమైన ప్రభావాలు పడి, ఆర్ వుడ్ ఇంపైర్ అన్ ఇండివిజువల్ ఎబిలిటీ టు ఎస్కేప్ ఫ్రమ్ ఎ డేంజరస్ అట్మాస్ఫియర్. అతని వ్యక్తిగత సామర్థ్యం మీద ప్రభావం పడి ఆ ప్రమాదకరమైన అట్మాస్ఫియర్ నుంచి బయటకు రాకుండా ఆ వాతావరణంలో కుప్పకూలిపోవడాన్ని IDLH అని అంటారు. ఇంకొకసారి చదువుతున్నా చూడండి. An atmosphere that possesses immediate threat to life would cause irreversible adverse health effects or would impair an individual ability to escape from a dangerous atmosphere. అంటే ఒక వాతావరణం కలిగి ఉండడం, ఆ వాతావరణంలో ఏదైనా టాక్సిక్ ఎలిమెంట్స్, విషపూరితమైన వాతావరణం కలిగి ఉండి అది జీవితం మీద భయం గొలిపే ప్రభావం చూపించడం, తద్వారా అతను యొక్క వ్యక్తిగత సామర్థ్యం మీద ప్రభావం పడి ఆ ప్రమాదకరమైన అట్మాస్ఫియర్ నుంచి బయటపడకుండా వాతావరణంలో చిక్కుపడిపోవడాన్ని IDLH అని అంటారు. ఆర్ సెకండ్ డెఫినిషన్, ది హజార్డ్ సచ్ యాజ్ అ టాక్సిక్ గ్యాస్ అండ్ డెఫిషియన్సీ ఇన్ ఆక్సిజన్ possesses an immediate threat to health or life or would interfere with your ability to escape from the confined space. అంటే ఆ పర్టికులర్ విషపూరితమైన వాయువు వలన సంభవమయ్యే ప్రమాదాలు మరియు డెఫిషియన్సీ ఇన్ ఆక్సిజన్ పర్సంటేజ్ జనరల్ గా ఎయిర్ లో 21% ఉంటుంది. ఆ 21% కంటే తక్కువ ఉండడాన్ని డెఫిషియన్సీ ఇన్ ఆక్సిజన్ దట్ పొజెసెస్ ఇమ్మీడియట్ థ్రెట్ టు హెల్త్ ఆర్ లైఫ్ అంటే జీవితం మీద హెల్త్ మీద మనం భయం గొలిపేటట్టు చేయడం, తద్వారా వుడ్ ఇంటర్ఫేర్ విత్ ది ఎబిలిటీ టు ఎస్కేప్ ఫ్రమ్ ది కన్ఫైన్డ్ స్పేస్ అంటే ఆ పర్టికులర్ కన్ఫైన్డ్ స్పేస్ లో ఆ వ్యక్తి చిక్కుబడిపోయి అన్కాన్షియస్ అయిపోవడం అయినా చనిపోవడం అయినా IDLH అని అంటారు. IDLH మీన్స్ ఇమీడియట్ డేంజరస్ టు లైఫ్ అండ్ హెల్త్. ఓకే, కమింగ్ టు ది కొన్ని పాయింట్స్ ఇచ్చాను చూడండి. వాట్ ఈజ్ మీన్ బై IDLH అండ్ నెరేట్ విత్ డీటెయిల్స్. ఇవి 4 పాయింట్స్ మ్యాండేటరీగా రాయాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. In IDLH, immediate dangerous to the life and health condition is one that
possesses an immediate or delayed threat to life that would cause irreversible adverse health effects or that would interfere with an individual ability to escape unaided from a space. అంటే ఏంటి, ఒక వాతావరణం అంటే ఇమీడియట్ డేంజరస్ టు లైఫ్ అండ్ హెల్త్ అనేది ఒక పరిస్థితి, అది ఆ వ్యక్తి మీద ఇమీడియట్ ఆర్ డిలేడ్ థ్రెట్ టు లైఫ్ అంటే జీవితం మీద ఇమీడియట్ ప్రభావం అయినా చూపెడుతుంది, హెల్త్ మీద లేకపోతే డిలేడ్ ప్రభావం అయినా చూపెడుతుంది. అంటే ఒక 4-5 అవర్స్ ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా వ్యక్తి మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు. దట్ వుడ్ కాజ్ ఇర్రివర్సిబుల్ అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్, తద్వారా ప్రతికూలమైన ఆరోగ్యమైన ప్రభావం పడడం. దట్ వుడ్ ఇంటర్ఫేర్ విత్ అన్ ఇండివిజువల్ ఎబిలిటీ టు ఎస్కేప్ ఫ్రమ్ ది అన్ఎయిడెడ్ స్పేస్, అంటే అతని వ్యక్తిగత సామర్థ్యం మీద ప్రభావం పడి ఆ స్పేస్ నుంచి వెళ్ళిపోకుండా అక్కడే చిక్కుపడిపోయే వాతావరణాన్ని IDLH అని అంటారు. కమింగ్ టు ది సమ్ మెటీరియల్స్ మే ప్రొడ్యూస్ ఇమీడియట్ ఎఫెక్ట్ అండ్ సమ్ అదర్ ట్రాన్షియంట్ ఎఫెక్ట్స్, అంటే కన్ఫైన్డ్ స్పేస్ లో ఉండే కొన్ని మెటీరియల్స్ ఇమీడియట్ హెల్త్ ఎఫెక్ట్స్ ని చూపెడతాయి, కొన్ని మెటీరియల్స్ ట్రాన్షియంట్ ఎఫెక్ట్స్ అంటే మన తాత్కాలికమైన ప్రభావాలు చూపెడతాయి. దట్ ఈవెన్ ఇఫ్ సివియర్ మే పాస్ వితౌట్ మెడికల్ అటెన్షన్ బట్ ఆర్ ఫాలోడ్ బై ది సడన్ ఆర్ పాసిబిలిటీ ఆఫ్ ఫెటల్ కొలాప్స్ 12 to 72 hours ఆఫ్టర్ ఎక్స్పోజర్స్. అంటే అవి మన ఆ పర్టికులర్ మన టాక్సిక్ ఎలిమెంట్స్ ట్రాన్షియంట్ ఎఫెక్ట్స్ మనం చూపెడతాయని అనుకోకుండా అందులోకి వెళ్ళడం వల్ల అది ఆ ట్రాన్షియంట్ ఎఫెక్ట్స్ యొక్క ప్రభావం, ఆ పర్టికులర్ టాక్సిక్ ఎలిమెంట్స్ యొక్క ట్రాన్షియంట్ ఎఫెక్ట్స్ వల్ల ప్రభావం వల్ల 12 నుంచి 72 అవర్స్ లో ఆ పర్టికులర్ ఎక్స్పోజ్ అయ్యి ఫెటల్ కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నాడు. ఇంకొకసారి చదువుతున్నాను చూడండి. సమ్ మెటీరియల్స్ మే ప్రొడ్యూస్ ఇమీడియట్ ఎఫెక్ట్ అండ్ సమ్ అదర్ ట్రాన్షియంట్ ఎఫెక్ట్స్, అంటే కొన్ని మెటీరియల్స్ మన ఇమీడియట్ ఎఫెక్ట్ అయినా చూపెడతాయి, అంటే ఇమీడియట్ గా హెల్త్ మీద ప్రభావం చూపించడం. కొన్ని ట్రాన్షియంట్ ఎఫెక్ట్స్ అంటే మన ట్రాన్షియంట్ ఎఫెక్ట్స్ అంటే తాత్కాలికమైన ప్రభావం చూపించడం. దట్ ఈవెన్ ఇఫ్ సివియర్ మే పాస్ వితౌట్ మెడికల్ అటెన్షన్ బట్ ఆర్ ఫాలోడ్ బై ది సడన్ ఆర్ పాసిబిలిటీ ఆఫ్ ఫెటల్ కొలాప్స్ ఇన్ బిట్వీన్ 12 to 72 hours ఆఫ్టర్ ఎక్స్పోజర్, అంటే ఆ పర్టికులర్ మన ట్రాన్షియంట్ ఎఫెక్ట్ కలగజేసే టాక్సిక్ ఎలిమెంట్స్ వల్ల అతను మెడికల్ అటెన్షన్ తీసుకోకపోతే దాని యొక్క ప్రభావం వల్ల ఆ వ్యక్తి 12 నుంచి 72 గంటల్లో తర్వాత కూడా అతను ఫెటల్ కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది, అంటే ప్రాణాంతకమైన కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నాడు. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ద విక్టిమ్ ఫీల్స్ నార్మల్ ఫ్రమ్ ది రికవరీ ఫ్రమ్ ట్రాన్షియంట్ ఎఫెక్ట్స్ అంటిల్ కొలాప్స్. Such materials in hazardous quantities are considered to be immediately dangerous to the life and health. అంటే మన ట్రాన్షియంట్ ఎఫెక్ట్స్ నుంచి నార్మల్ అయిన తర్వాత అలాంటి ట్రాన్షియంట్ ఎఫెక్ట్ కలగజేసే మెటీరియల్స్ యొక్క పరిమాణము ఆ పర్టికులర్ కన్ఫైన్డ్ స్పేస్ లో ఎక్కువగా ఉండడాన్ని ఇమీడియట్ డేంజరస్ టు లైఫ్ అండ్ హెల్త్ అని అంటారు అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, పొటెన్షియల్ IDLH ఎన్విరాన్మెంట్ ఇది కన్స్ట్రక్షన్ because of their potential to contain hazardous atmosphere. అంటే IDLH ఎన్విరాన్మెంట్ ఉండేది కన్స్ట్రక్షన్ సైట్ లో ఎక్కువగా ఉంటుంది అని అంటున్నాడు. ఇందువల్ల మనకి కన్స్ట్రక్షన్ లో ట్రెంచెస్ తవ్వుతాం, పిట్స్ తవ్వుతాం, అండర్ గ్రౌండ్ సంప్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, తద్వారా హజార్డస్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అంటే భూమి లోపలికి వెళ్తున్న కొద్దీ హజార్డస్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అంటే భూమి లోపల మనకు 6 feet తవ్వుతున్న కొద్దీ లోపలికి వెళ్తున్న కొద్దీ దేర్ మే బి టాక్సిక్ గ్యాసెస్, దేర్ మే బి సఫికేషన్ గ్యాసెస్, చాలా రకాలైన వాయువులు ఉంటాయి, వాటి వలన IDLH వాతావరణం ఉంటుంది. కమింగ్ టు ది కన్ఫైన్డ్ ఆర్ ఎన్క్లోజ్డ్ స్పేసెస్ ఆర్ సస్పెక్ట్ ఆఫ్ IDLH ఎన్విరాన్మెంట్. అలా కాకుండా కన్ఫైన్డ్ స్పేసెస్, సమ్ ఎన్క్లోజ్డ్ స్పేసెస్ అంటే పూర్తిగా మూసి ఉన్న వాతావరణం కూడా IDLH వాతావరణం కలిగి ఉంటుంది అని అంటున్నాడు. సో ఈ 4 పాయింట్స్ క్లియర్ గా రాయాలి. అసలు మనకి ఇది డెఫినేషన్ రాసి తలకు 4 పాయింట్స్ క్లియర్ గా రాయండి.
కమింగ్ టు ది నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ హైపోక్షియా అంటే రెడ్యూస్డ్ ఆక్సిజన్ వలన కలిగే ప్రభావాలు ఏంటి? చూడండి, జనరల్ గా ఆక్సిజన్ పర్సంటేజ్ 23.5 ఉంటే ఆక్సిజన్ ఎన్రిచ్డ్ అట్మాస్ఫియర్. ఇది ఏ రకమైన హెల్త్ ప్రభావం చూపెడుతుందంటే, చూడండి మనకి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్, మన హిల్ స్టేషన్స్ అలాంటి ఏరియాస్ లో ఆక్సిజన్ ఎన్రిచ్డ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అలాంటి అంటే 55 years దాటిన వ్యక్తి అలాంటి హిల్ స్టేషన్స్ కి వెళ్తే లంగ్స్ డిసీజ్ వచ్చి నిమోనియా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఆక్సిజన్ వాతావరణం ఎక్కువగా ఉండడం కూడా ప్రమాదమే. కమింగ్ టు ది 21% ఉంటే నార్మల్ కండిషన్, నో ఎఫెక్ట్. అంటే ఎయిర్ లో ఆక్సిజన్ పర్సంటేజ్ 21 ఉంటే ఏ రకమైన ప్రభావం ఉండదు. ఆక్సిజన్ పర్సంటేజ్ గాలిలో ఎయిర్ లో 19.5 ఉంటే ఆక్సిజన్ డిఫిషియెంట్ ఎన్విరాన్మెంట్. ఆక్సిజన్ పర్సంటేజ్ 17% ఉంటే సమ్ మస్కులర్ ఇంపైర్మెంట్, కండరాలు బలహీనం అయిపోతాయి. ఇంక్రీజ్డ్ రెస్పిరేటరీ రేట్ అంటే ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. యాజ్ వెల్ యాజ్ గాల్లో ఎయిర్ లో ఆక్సిజన్ 12% ఉంటే డిజినెస్, తల తిరగడం, హెడ్ ఏక్, ర్యాపిడ్ ఫ్యాటింగ్ ఉంటాయి. ఒకవేళ ఆక్సిజన్ 9% అయితే అన్కాన్షియస్ అయిపోతాం. 7 to 6% అంటే డెత్ విత్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్. ఇది ఆక్సిజన్ పర్సంటేజ్ మనకి తక్కువగా ఉండడం వల్ల కలిగే ప్రభావాలు. ఈ పాయింట్స్ కూడా రాయండి వీటితో పాటు. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్ఫైన్డ్ స్పేసెస్ కంటైన్ IDLH, ఇమీడియట్ డేంజరస్ లైఫ్ అండ్ హెల్త్ కలిగే కొన్ని కన్ఫైన్డ్ స్పేసెస్ ఎగ్జాంపుల్స్ ఏంటి చూపెడుతున్నాను 1 by 1. నెంబర్ 1 లార్జర్ డయామీటర్ పైప్ లైన్, అంటే పైప్ లైన్ లోపల దూరి క్లీనింగ్ చేసే వర్కర్స్ కి ఆక్సిజన్ డెఫిషియెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. నెంబర్ 2 ట్రెంచెస్ అంటే కాలువలు, అప్ టు 4 feet డెప్త్ వరకు ఏ ప్రాబ్లం ఉండదు. 4 feet దాటి లోపలికి వెళ్తున్న కొద్దీ చాలా ప్రమాదకరమైన వాతావరణం ఉంటుంది. దెర్ మే బి టాక్సిక్, నాక్సియస్ గ్యాసెస్, సఫికేషన్ గ్యాసెస్, ఫ్లామబుల్ గ్యాసెస్ చాలా ఉంటాయి. సో మన ట్రెంచెస్ చేస్తున్నప్పుడు కూడా ఇట్ విల్ కంటైన్ IDLH ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ మన సివర్, శానిటరీ సివర్ అంటే మురుగు యొక్క కన్స్ట్రక్షన్. నెంబర్ 4 కోల్ బంకర్స్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో కూడా కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి. తర్వాత స్టోరేజ్ హూపర్స్ అంటే వాటర్ ట్యాంకర్స్. వాల్యూడ్స్ అంటే మనకి బ్యాంక్ లో డబ్బులు ఇస్తారు కదా అవి. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ కలెక్షన్ పిట్స్, మ్యాన్హోల్స్. ఇదే అత్యంత ప్రమాదకరమైనవి. అంటే మనకి డ్రైనేజ్ వెళ్తుంటుంది కదా, అండర్ గ్రౌండ్ కలెక్షన్ పిట్స్, మ్యాన్హోల్స్. ఇందులో అత్యంత ప్రమాదకరమైన టాక్సిక్ గ్యాసెస్ ఉంటాయి. దీన్ని క్లీనింగ్ చేస్తున్నప్పుడు కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్ వాడాలి. కంపల్సరిగా గ్యాస్ టెస్టింగ్ చేయాలి. ఆ తర్వాత వెల్ పిట్స్ అంటే ఎండిపోయిన మూతి గుంతలు, ఇది కూడా కన్ఫైన్డ్ స్పేస్ అట్మాస్ఫియర్ కలిగి ఉంటుంది. బాయిలర్స్ అంటే బాయిలర్స్ ని క్లీనింగ్ చేస్తున్నప్పుడు బాయిలర్ డ్రై స్టోరేజ్ ప్రొసీజర్ మెథడ్ అవలంబిస్తున్నప్పుడు కూడా కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్స్ ఉంటుంది. లోపలికి వెళ్ళి వర్కర్స్ క్లీన్ చేయాలి. నెక్స్ట్ సివర్ లిఫ్ట్ స్టేషన్స్ అంటే మురుగును ఎత్తుతాయి కదా, కొన్ని చమురు నేలలో వాటర్ ఉబ్బుకొస్తుంటది, వాటిని లిఫ్ట్ చేసేవి కూడా కన్ఫైన్డ్ స్పేస్ అట్మాస్ఫియర్ కలిగి ఉంటాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టోరేజ్ ట్యాంక్స్ లో పెట్రోల్, డీజిల్, ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ స్టోరేజ్ చేస్తారు. ఇవి మన రిఫైనరీ ప్లాంట్స్ లో ఉంటాయి, HPCL లో. ఇందులో కూడా క్లీనింగ్ యాక్టివిటీస్ చేసిన ఇట్ మే కంటైన్ IDLH ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ప్రాసెస్ వెసల్స్ అంటే ప్రెషర్ వెసల్స్. ఇందులో హై ప్రెషర్ గ్యాస్ అనేది స్టోరేజ్ ఉంటుంది. వీటి యొక్క మెయింటెనెన్స్, క్లీనింగ్ చేయాలని కూడా ఇది కూడా IDLH వాతావరణం కలిగి ఉంటుంది. ఈ రెండు చాలా ప్రమాదకరమైనవి. కమింగ్ టు ది నెక్స్ట్ మనకి టన్నల్ కన్స్ట్రక్షన్ వర్క్స్. మన టన్నల్ కన్స్ట్రక్షన్స్ వర్క్ కూడా IDLH వాతావరణం కలిగి ఉంటుంది. ఆ తర్వాత డైజెస్టర్స్, ఇవి మనకి చూడండి షుగర్ ప్లాంట్స్ లో ఉంటాయి. మన మొలాసిస్ ని స్టోరేజ్ చేస్తారు ఈ పర్టికులర్ డైజెస్టర్స్ లో. వీటి క్లీనింగ్ యాక్టివిటీస్ కూడా కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్ ఉంటుంది. తర్వాత సిలోస్ అంటే గడ్డిని, ధాన్యాన్ని నిల్వ ఉంచే ప్రదేశాలు. ఇందులో కంబస్టబుల్ డస్ట్ ఉంటుంది, ఇది కూడా ప్రమాదకరమే. తర్వాత డక్ట్స్, AC డక్ట్స్ ఉంటాయి కదా, సెంట్రల్ AC డక్ట్స్ కూడా కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. గ్రెయిన్ బిన్స్ అంటే ధాన్యాన్ని నిల్వ ఉంచే డబ్బాలు.
ఇందులో కూడా కంబస్టిబుల్ డస్ట్ ఉంటుంది. తర్వాత గ్రెయిన్ డ్రైయర్స్, మనకి ధాన్యాన్ని ఎండబెట్టే డబ్బాలు మనకి మన రైస్ మిల్స్ లో ఉంటాయి, చూసుకోవచ్చు. ఆ తర్వాత ప్రాసెస్ ఎక్స్చేంజర్స్ అంటే హీట్ ఎక్స్చేంజర్స్, తర్వాత కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్, ఇవి మార్కెట్ యార్డ్ లో ఉంటుంది. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ వాల్యూట్. అండర్ గ్రౌండ్ వాల్యూట్ అంటే చూడండి, సెప్టిక్ ట్యాంక్స్ ఉంటాయి కదా అవి. ఇందులో ఏంటి, కంపల్సరిగా ఈ వర్కర్ మామూలుగా క్లీన్ చేద్దామని వెళ్ళి చనిపోయాడు, అంటే అన్కాన్షియస్ అయ్యాడు. సో కంపల్సరిగా అంటే ప్రమాదకరమైన కన్ఫైన్డ్ స్పేసెస్ కి వేర్ అప్రూవ్డ్ సేఫ్టీ హార్నెస్ అండ్ లైఫ్ లైన్ స్కాబా మస్ట్ బి యూజ్డ్. సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ ఆపరేటర్స్ వేసుకోవాలి. వన్ ఫైర్ ఫైటర్ ఆన్ ది సర్ఫేస్ మస్ట్ బి రెడీలీ టు అసిస్ట్ ఎక్విప్ విత్ స్కాబా. కంపల్సరిగా గ్యాస్ డిటెక్షన్ చేయాలి. గ్యాస్ డిటెక్షన్ చేసినప్పుడు అందులో ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది, టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఎంత ఉంది, ఫ్లామబుల్ ఎన్విరాన్మెంట్ ఎంత ఉంది, మన సఫికేషన్ ఎన్విరాన్మెంట్ ఎంత ఉంది అన్నది మనకు తెలుస్తుంది. ఆ గ్యాస్ టెస్టింగ్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కన్ఫైన్డ్ స్పేస్ లోకి మనకి వెళ్ళకూడదు. ఇది అయిపోయింది టాపిక్. చూడండి, డేంజర్ కన్ఫైన్డ్ స్పేస్ టెస్ట్, మనకి ఎయిర్ క్వాలిటీ బిఫోర్ ఎంటరింగ్, ఇలాంటి సేఫ్టీ సైన్స్ ఉండాలి. ఇది IDLH ఎన్విరాన్మెంట్ లో. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే IDLH సంబంధించిన ఎగ్జాంపుల్స్ రాశారనుకోండి, మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. చెప్పండి. ఎక్కడ కూడా రియాక్టర్స్ ఇవ్వలేదు సార్ ఇందులోని ఎగ్జాంపుల్స్ రాయొచ్చండి, రియాక్టర్స్ కూడా రాయొచ్చండి, మన రియాక్టర్స్ రాయొచ్చు, ఫ్లూస్ రాయొచ్చు, ఇంకా చాలా ఒక 4-5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి కూడా రాసుకోవచ్చు. దట్ డజంట్ మ్యాటర్. ఓకే సార్, రైట్. చూడండి, ఇది ఈ టాపిక్ ఇంకోసారి రిపీట్ చేయమంటారా, ఇంకో దానికి వెళ్ళిపోమంటారా? ఇందులో ఏమి లేదండి, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. ఓకే, ఇందులో మనకి ఏమి లేదు, డెఫినిషన్ క్లియర్ గా రాయండి, 2 డెఫినిషన్స్ రాయండి. చూడండి, అసలు IDLH రిలేటెడ్ గా 4 పాయింట్స్ ఇచ్చాను. అంటే ఇమీడియట్ హెల్త్ ఎఫెక్ట్స్ చేసే మెటీరియల్స్ ఉంటాయి, ట్రాన్సియంట్ ఎఫెక్ట్స్ హెల్త్ చేసే మెటీరియల్స్ కూడా ఉంటాయి. అంటే ట్రాన్సియంట్ ఎఫెక్ట్ అంటే తాత్కాలికమైన ప్రభావం. సరే, అవి ట్రాన్సియంట్ ఎఫెక్టే కదా అని ఏదైనా మెడికల్ అటెన్షన్ తీసుకోకుండా క్లీనింగ్ చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా 12 to 72 hours తర్వాత కూడా ఫెటల్ కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది. సో అవి ట్రాన్సియంట్ ఎఫెక్ట్ కలెక్ట్ చేసే మెటీరియల్స్ అయినా, ఇమీడియట్ ఎఫెక్ట్ కలెక్ట్ చేసే మెటీరియల్ అయినా, కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్స్ అన్నది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అది అంటే IDLH వాతావరణం జనరల్ గా ఎక్కువగా కన్స్ట్రక్షన్ సైట్ లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కన్ఫైన్డ్ ఆర్ ఎన్క్లోజ్డ్ స్పేసెస్ లో కూడా IDLH వాతావరణం ఉంటుంది. కొన్ని ఎఫెక్ట్స్ ఆఫ్ హైపోక్సియా అంటే రెడ్యూస్డ్ ఆక్సిజన్ వల్ల కలిగే కొన్ని ప్రభావాలు ఇచ్చాను. అందులో 23.5 ఆక్సిజన్ ఎన్రిచ్డ్ అట్మాస్ఫియర్, 21% నార్మల్ కండిషన్, 19.5 లోపు ఉంటే ఆక్సిజన్ డెఫిషియెంట్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. 17% అంటే సమ్ మస్కులర్ ఇంపైర్మెంట్, ఇంక్రీజ్ ద రెస్పిరేటరీ రేట్, 12% ఉంటే డిజినెస్, హెడ్ ఏక్, ర్యాపిడ్ ఫ్యాటిగ్, 9% వస్తే అన్కాన్షియస్, 7 to 6% వస్తే మనకి డెత్ విత్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్. ఇది మనకి అడిషనల్ పాయింట్స్ కింద రాయొచ్చు. అంటే ఈ 4 పాయింట్లకి ఇది ఒక అడిషనల్ పాయింట్ కింద రాసే మనకి ఎఫెక్ట్ అంటే మార్క్స్ ఇంకా ఎక్కువ వేస్తాడు. కమింగ్ టు వీటికి ఎగ్జాంపుల్స్ చూడండి, మీరు డయాగ్రామ్స్ లాంటివి ఏమి వేయక్కర్లేదు. లార్జర్ డయామీటర్ పైప్ లైన్, ట్రెంచెస్, శానిటరీ సీవేర్, కోల్ బంకర్స్, ఆ సార్ చెప్పినట్టు రియాక్టర్స్, స్టోరేజ్ హూపర్, వాల్యూట్స్, అండర్ గ్రౌండ్ కలెక్షన్ పిట్స్, వెల్ పిట్స్, బాయిలర్స్, సివర్ లిఫ్ట్ స్టేషన్స్, స్టోరేజ్ ట్యాంక్స్, ప్రాసెస్ వెసల్స్, మన టన్నల్ కన్స్ట్రక్షన్ వర్క్స్, డైజెస్టర్స్, సిలోస్, డక్స్, గ్రెయిన్ బిన్స్. ఇవి మనకి చూడండి మన రైస్ మిల్స్ లో ఉంటాయి, గ్రెయిన్ బిన్స్, గ్రెయిన్ డ్రైయర్స్. తర్వాత ప్రాసెస్ ఎక్స్చేంజర్స్, కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్, అండర్ గ్రౌండ్ వాల్యూట్. ఈ 21 కాకుండా ఇంకా ఏదైనా మీకు అడిషనల్ గా ఉంటే అవి కూడా రాసుకోవచ్చు. ఇవి సప్లిమెంటరీ సైన్స్ అనేది అందించాలి. ఓకే, రైట్. ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాను. మనం ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ లో కంప్లీట్ చేసేద్దాం గబగబా.
అందరికి షేర్ అయిందండి? సెకండ్ టాపిక్ అందరికి షేర్ అయిందా? అయింది సార్. ఓకే. సార్ ఈ మనకి టాపిక్ పేరేంటి? కేటగిరీస్ ఆఫ్ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. అంటే ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ యొక్క వర్గీకరణ ఏంటి, వాటి యొక్క ప్రభావం ఏంటి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ప్రీవియస్ పేపర్స్ లో చాలా సార్లు అడిగాడు. ఈజీగా ఉంటుంది చూడండి. కేటగిరీస్ ఆఫ్ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. కమింగ్ టు ది మనకి పాయింట్స్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెల్త్ హజార్డ్? హెల్త్ హజార్డ్ అంటే ఏంటి? హెల్త్ హజార్డ్స్ ఆర్ కెమికల్, ఫిజికల్ అండ్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్. అంటే ఆరోగ్యపరంగా సంభవమయ్యే ప్రమాదాలు రసాయన పరంగా అయినా రావచ్చు, భౌతిక పరంగా అయినా రావచ్చు, జీవపరంగా అయినా రావచ్చు, మన పర్యావరణం ద్వారా అయినా రావచ్చు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఎక్స్పోజర్ కెన్ అక్కర్ త్రూ ఫిజికల్ కాంటాక్ట్, ఇన్హలేషన్ అండ్ ఇంజెస్షన్. అంటే ఏ రకంగా వస్తాయంటే భౌతికంగా ఆ పర్టికులర్ కెమికల్స్ కి ఫిజికల్ కాంటాక్ట్ అవడం వల్ల సరైన పీపీ వేసుకోకుండా, ఇన్హలేషన్ అంటే కెమికల్స్ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు మన రియాక్టర్స్ దగ్గర అవి వాయువుల రూపంలో వస్తాయి, పేల్చడం ద్వారా అయినా. తర్వాత ఇంజెస్షన్ అంటే మన ఏదైనా ఫుడ్ స్టఫ్స్ ఆ పర్టికులర్ కంటామినేటెడ్ ఏరియాలో తినడం వల్ల డైరెక్ట్ గా బాడీలోకి ప్రవేశిస్తాయి అన్నమాట. అండర్స్టాండింగ్ ది రిస్క్ ఆఫ్ దీస్ హజార్డ్స్ కెన్ హెల్ప్ us టు టేక్ యాక్షన్ టు అవాయిడ్ ఆర్ మిటిగేట్ దిస్ రిస్క్. అంటే ఆ పర్టికులర్ హెల్త్ హజార్డ్స్ ఏ రకంగా వస్తాయన్నది అర్థం చేసుకోవడం, తద్వారా మనం ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఆ పర్టికులర్ హెల్త్ హజార్డ్స్ రావు అన్నది తెలుసుకోవడం ద్వారా ఈ పర్టికులర్ రిస్క్స్ ని మనం కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ ఏంటి? కెమికల్ హెల్త్. కమింగ్ టు ది ఫస్ట్ ఏంటి మనకి? కెమికల్ హెల్త్ హజార్డ్స్. కెమికల్ హెల్త్ హజార్డ్స్ అన్నది దేని నుంచి వస్తాయి? కెమికల్ హెల్త్ హజార్డ్స్ ఆర్ కాజ్డ్ డ్యూ టు టాక్సిక్ గ్యాస్, విషపూరితమైన వాయువులు, వేపర్స్ ద్వారా వస్తాయి. టాక్సిక్ వేపర్స్, టాక్సిక్ ఫ్యూమ్స్, డస్ట్, టాక్సిక్ డస్ట్, ఫైబర్. ఫైబర్ అంటే పీచు. టాక్సిక్ మిస్ట్ నుంచి కెమికల్ హెల్త్ హజార్డ్స్ అనేది వస్తాయి. తర్వాత వీటి యొక్క మెయిన్ హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ కెమికల్ హజార్డ్స్ ఆర్ ఆస్పిసికేషన్ అంటే ఉక్కిరి బిక్కిరి అవడం, అంటే ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించడం. తర్వాత రెడ్యూస్డ్ ప్రిలిమినరీ ఫంక్షన్ అంటే మన ప్రిలిమినరీ ఫంక్షన్ అంటే ఏంటి? మానవుడి యొక్క శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపించడం. ఓకేనా? ప్రిలిమినరీ ఫంక్షన్ అంటే మానవ శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపించడం. థర్డ్ మనకి డ్యామేజ్ టు ది బాడీ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్, బాడీలో ఉండే కణాలు, ఆర్గాన్స్ దెబ్బతీసేస్తాయి. మెటల్ ఫ్యూమ్ ఫీవర్ చూడండి, ఇన్హలేషన్ ఆఫ్ ఫైన్ పార్టికల్స్ ఆఫ్ జింక్, మెగ్నీషియం అండ్ కాపర్స్. వీటిని వెల్డింగ్ చేస్తున్నప్పుడు, వీటితోటి ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు వచ్చే ఫ్యూమ్స్ ని పీల్చుకున్నామంటే మెటల్ ఫ్యూమ్ ఫీవర్ లాంటి మనకి హజార్డ్స్ వస్తాయి. సిలికాసిస్ అంటే దుమ్ము ధూళి చేరి ఊపిరితిత్తులు దెబ్బతినే రోగాన్ని సిలికాసిస్ అని అంటారు. యాస్బెస్టాస్ అంటే మనకి సున్నప్రాయికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, టైల్స్ కటింగ్ చేస్తున్నప్పుడు, వాటిని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు, పగలగొడుతున్నప్పుడు వాటి నుంచి వచ్చే డస్ట్ ని యాస్బెస్టాస్ డస్ట్ అని అంటారు. ఇది కూడా ఊపిరితిత్తుల రుగ్మత, అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు. నెక్స్ట్ మెస్టిలోమా. మెస్టిలోమా అంటే ఇది ఒక రకమైన కణితి అండి, ఇది ఒక రకమైన పుండు, అంటే బాడీ మీద వస్తుంది. అది అయిన తర్వాత డెర్మటైటిక్స్ అంటే చర్మ సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్స్ వస్తాయి. దేనివల్ల? ఈ పర్టికులర్ కెమికల్ హజార్డ్స్ యొక్క ప్రభావాలు ఇవన్నీ. తర్వాత చూడండి మన ఫిజికల్ హెల్త్ హజార్డ్స్ మనకి ఏ రకంగా వస్తాయంటే ద ఫిజికల్ హెల్త్ హజార్డ్స్ ఆర్ కాజ్డ్ డ్యూ టు టెంపరేచర్, ఉష్ణోగ్రత, మన హీట్ స్ట్రెస్ అన్నాం కదా అది. తర్వాత నాయిస్ అంటే మనకి నాయిస్ లెవెల్స్ 95 డెసిబెల్స్ దాటితే మనకి హీరింగ్ లాస్ వస్తుంది, అది కూడా ఫిజికల్ హెల్త్ హజార్డ్స్. తర్వాత రిపిటేటివ్ మోషన్స్ అండ్ ఆక్వర్డ్ పోస్టర్స్. అంటే రిపిటేటివ్ మోషన్స్ అంటే మనకు వర్క్ రిలేటెడ్ మస్కులేటర్ డిజార్డర్స్.
అండ్ ఆక్వర్డ్ పోస్టర్స్ అంటే తప్పుడు భంగిమలో పనిచేయడం వల్ల, కదులుతున్న భాగాల మీద పనిచేయడం వల్ల ఫిజికల్ హెల్త్ హజార్డ్స్ వస్తాయి. అయనైజేషన్ రేడియేషన్ ద్వారా కూడా ఫిజికల్ హజార్డ్స్ వస్తాయి. అయనైజేషన్ రేడియేషన్ సోర్సెస్ ఆల్రెడీ చెప్పాను. ఎక్స్రే జనరేటర్స్, ఆర్టీ జాయింట్స్ దగ్గర వర్క్ చేస్తున్న వర్కర్స్ కి ఎక్కువగా ఉంటుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న వర్కర్స్ కి ఈ అయనైజేషన్ రేడియేషన్ వల్ల హెల్త్ హజార్డ్స్ వస్తాయి. వాటిని ఫిజికల్ హెల్త్ హజార్డ్స్ లో కేటగిరీ చేశారు. నాన్ అయనైజేషన్ రేడియేషన్. నాన్ అయనైజేషన్ రేడియేషన్ అంటే మన రేడియో వేవ్స్, ఎక్స్రేస్, ఆ పర్టికులర్ సెల్ ఫోన్ టవర్స్ ద్వారా నాన్ అయనైజేషన్ రేడియేషన్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వీటి యొక్క ప్రభావం ఏంటి? ద మెయిన్ హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫిజికల్ హజార్డ్స్ ఆర్ హీట్ ఎగ్జాక్షన్ అండ్ హీట్ స్ట్రోక్. అంటే టెంపరేచర్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవడం వల్ల, వేడి వల్ల కలిగే అలసట, హీట్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ లాంటిది వస్తుంది మనకి. నెక్స్ట్ హైపోథర్మియా అండ్ ఫోర్స్ బైట్. మనకి హైపోథర్మియా అంటే ఏంటి? మనకి చలి జ్వరం లాంటిది. అండ్ ఫోర్స్ బైట్ అంటే మంచుకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవడం వల్ల బాడీ మీద మంచు కాటు లాంటిది వస్తుంది. ఇది కూడా ఫిజికల్ హెల్త్ హజార్డ్స్ లాంటిది. హైపర్ధర్మియా అంటే మనకి చలి జ్వరం లాంటిది అనమాట. ఫోర్స్ బైట్ అంటే మంచు కాటు. కమింగ్ టు ది నెక్స్ట్, హీరింగ్ లాస్, చెవుడు వస్తుంది. నెక్స్ట్ క్యుములేటివ్ ట్రోమా డిజార్డర్. సార్ ఫ్రాస్ట్ బైట్ అంటే చలవలు కమ్మడం కాదా సార్? లేదండి, మంచు వల్ల వచ్చే బాడీ, మంచు వల్ల వచ్చేది. ఓకే సార్. మంచు వల్ల వచ్చే బాడీ డిజార్డర్ ని ఫ్రోస్ట్ బైట్ అని అంటారు. హీరింగ్ లాస్ అంటే చెవుడు. మనకి ఐఎస్ ఇండస్ట్రియల్ సేఫ్టీ, దిస్ ఈస్ ద సబ్జెక్ట్ కోడ్ IS 106. ఓకే, కమింగ్ టు ది మన క్యుములేటివ్ ట్రూమా డిజార్డర్స్ అంటే మనకి శరీరం యొక్క గాయం వల్ల మనసులో కలిగే అలజడిని క్యుములేటివ్ ట్రూమా డిజార్డర్ అని అంటారు. తర్వాత సన్ బర్న్, నెక్స్ట్ టిష్యూ హీటింగ్, బర్నింగ్ అంటే కణాలు మండిపోవడం, బర్న్ అవడం, క్యాన్సర్, ఇవన్నీ ఫిజికల్ హెల్త్ హజార్డ్స్ లోకి వస్తాయి. ఓకేనా? అంటే ఫిజికల్ హెల్త్ హజార్డ్స్ యొక్క ఎఫెక్ట్స్ ముందు చెప్పాను ఏంటి? కాజెస్, ఇది ఎఫెక్ట్స్. నెక్స్ట్ బయలాజికల్ హెల్త్ హజార్డ్స్ మనకి దేని ద్వారా వస్తాయి? ద బయలాజికల్ హెల్త్ హజార్డ్స్ ఆర్ కాజ్డ్ డ్యూ టు మోల్డ్ అంటే అదొక రకమైన అచ్చులు, ముద్రల ద్వారా వస్తాయట. నెక్స్ట్ బ్లడ్ బర్న్ ప్యాథాగన్స్ అంటే ఏంటి? సూక్ష్మజీవులు మరియు బ్లడ్ బర్న్ ప్యాథాగన్స్ అంటే మన వ్యాధికారిక మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ హ్యూమన్ బ్లడ్ నుంచి వస్తాయి. అంటే హ్యూమన్ బ్లడ్ లో వ్యాధికారిక ఆర్గానిజమ్స్ ఉంటాయి, దాని ద్వారా వస్తుంది. నెక్స్ట్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ అంటే అతి సూక్ష్మజీవుల నుంచి కూడా బయలాజికల్ హెల్త్ హజార్డ్స్ వస్తాయి. మనకి పాయిజనస్ ప్లాంట్స్, యానిమల్స్ ద్వారా కూడా బయలాజికల్ హజార్డ్స్ వస్తాయి. యానిమల్స్, బర్డ్, పక్షులు, రోడెంట్, ఎలకలు, వీటి ద్వారా కూడా బయలాజికల్ హెల్త్ హజార్డ్స్ వస్తాయి. కమింగ్ టు ద మెయిన్ హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ బయలాజికల్ హజార్డ్స్ ఏంటి? ఎలర్జెటిక్ రియాక్షన్, ఒళ్ళంతా దద్దులు రావడం, ఆస్మటిక్ రియాక్షన్, కాన్స్టిట్యూషనల్ బ్రాంకైటల్ ట్యూబ్స్. ఆస్మటిక్ రియాక్షన్ అంటే ఏంటి? మనకి అంటే ఇది ఒక మన ఉబ్బసం సంబంధించిన వ్యాధి అనమాట, అంటే ఆయాసం. హెపటైటిస్ అంటే కాలేయం సంబంధించిన వ్యాధి, లివర్. తర్వాత HIV అంటే ఎయిడ్స్. హిస్టోప్లాస్మాసిస్ అంటే బ్లడ్ కి సంబంధించిన డిసీజెస్, ఇన్ఫెక్షన్స్, అంటువ్యాధులు. ఓకే, ఇవి కేటగిరీస్ ఆఫ్ ది హెల్త్ హజార్డ్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ సింపుల్ గా ఉంటది, జాగ్రత్తగా రాసేయండి. ఇలాగ రాశారంటే ఫుల్ మార్క్స్ పడతాయి. ఇంకేదైనా మీకు తెలిస్తే వీటికి రిలేటెడ్ పాయింట్స్ మీరు అవి కూడా రాసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఇవాళ 2 టాపిక్స్ కంప్లీట్ చేశాను. IDLH ప్లస్ కేటగిరీస్ ఆఫ్ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ 2 కంప్లీట్ చేశాను, చూసుకోండి. ఇంకోసారి IDLH చూద్దాం.
ఇది IDLH అంటే ఇమీడియట్ డేంజరస్ టు ది లైఫ్ అండ్ హెల్త్. ఇందులో కొద్దిగా టఫ్ గా ఉండే పాయింట్స్ మనకి 4 పాయింట్సే ఉన్నాయి. ఈ 4 పాయింట్స్ జాగ్రత్తగా బైహార్ట్ చేయండి, ఎగ్జామ్ లో రాయండి. ఎగ్జామ్ లో రాసి దాంతో పాటు ఎఫెక్ట్స్ ఆఫ్ హైపోక్సియా కూడా రాయండి. కంపల్సరీగా సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్ఫైన్డ్ స్పేసెస్ కంటైన్ IDLH ఇవి కూడా రాయాలి. వీటికి ఫుల్ మార్క్స్ పడతాయి. వీలైతే ఏ రకమైన హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి అది రాస్తే మంచిది, రాయకపోయినా కూడా పర్వాలేదు. ఇంకోసారి చెప్తున్నాను చూడండి, ఇది ఐడిఎల్హెచ్ అంటే ఇమీడియట్ డేంజరస్ టు లైఫ్ అండ్ హెల్త్. Immediate dangers to life and health condition is one that possesses an immediate or delayed threat to life, or that would cause irreversible adverse health effects, or that would interferes with an individual ability to escape unaided from a space. IDLH అన్నది ఒక కండిషన్, ఒక పరిస్థితి. దానివల్ల ఆ వ్యక్తి ఆరోగ్యం మీద ఇమీడియట్ ఎఫెక్ట్ అయినా పడవచ్చు, లేకపోతే డిలేడ్ ఎఫెక్ట్ అయినా పడవచ్చు. తద్వారా ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం మీద ప్రతికూలమైన ప్రభావం పడి ఆ వ్యక్తి నిర్వీర్యమైపోయి ఆ కన్ఫైన్డ్ స్పేస్ లో బయటికి రాకుండా చిక్కుబడిపోయే వాతావరణాన్ని IDLH అని అంటారు. ఓకే, కమింగ్ టు ది సెకండ్ పాయింట్, సమ్ మెటీరియల్స్ మే ప్రొడ్యూస్ ఇమీడియట్ ఎఫెక్ట్ అండ్ సమ్ అదర్ ట్రాన్సియంట్ ఎఫెక్ట్స్. అంటే కన్ఫైన్డ్ స్పేస్ లో ఉండే కొన్ని మెటీరియల్స్, ప్రమాదకరమైన టాక్సిక్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, తద్వారా ఇమీడియట్ ఎఫెక్ట్ అయినా అవ్వచ్చు. కొన్నిసార్లు ట్రాన్సియంట్ ఎఫెక్ట్ అంటే తాత్కాలికమైన ప్రభావం అయినా అవ్వచ్చు. దట్ ఈవెన్ ఇఫ్ సివియర్ మే పాస్ వితౌట్ మెడికల్ అటెన్షన్ but are followed by sudden or possibility of fatal collapse 12 to 72 hours after exposure. అంటే ట్రాన్సియంట్ ఎఫెక్ట్ కలగజేసే మెటీరియలే కదా, ఏం ప్రమాదం లేదనుకొని ఆ వ్యక్తి కన్ఫైన్డ్ స్పేస్ లో దూరి మన క్లీనింగ్ యాక్టివిటీస్ చేసుకొని బయటకు వచ్చాడు, ఏ రకమైన మెడికల్ అటెన్షన్ తీసుకోలేదనుకోండి, ఆ వ్యక్తికి 12 నుంచి 72 గంటల తర్వాత అయినా ప్రభావం పడి ఫెటల్ కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి మనకి ఇమీడియట్ ఎఫెక్ట్ కలగజేసే మెటీరియల్ అయినా, మన ట్రాన్సియంట్ ఎఫెక్ట్స్ కలగజేసే మెటీరియల్ అయినా కంపల్సరీగా మెడికల్ అటెన్షన్ ఈజ్ మ్యాండేటరీ. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ద విక్టిమ్ ఫీల్స్ నార్మల్ ఫ్రమ్ ది రికవరీ ఫ్రమ్ మన ట్రాన్సియంట్ ఎఫెక్ట్స్ అంటిల్ కొలాప్స్. సచ్ మెటీరియల్ ఇన్ హజార్డస్ క్వాంటిటీస్ ఆర్ కన్సిడర్డ్ టు బి ఇమీడియట్లీ డేంజరస్ టు ది లైఫ్ అండ్ హెల్త్. అంటే ఆ ట్రాన్సియంట్ ఎఫెక్ట్ కలెక్ట్ చేసే మెటీరియల్స్ యొక్క పరిమాణం ఎక్కువగా ఉండడాన్ని వాటిని IDLH వాతావరణం అని అంటారు. అంటే ఇమీడియట్ ఎఫెక్ట్ కలెక్ట్ చేసే మెటీరియల్ ఉన్నా, ట్రాన్సియంట్ ఎఫెక్ట్ కలెక్ట్ చేసే మెటీరియల్ యొక్క పరిమాణం ఎక్కువగా ఉన్నా ఆ ప్రాంతాన్ని ఇమీడియట్లీ డేంజరస్ టు లైఫ్ అండ్ హెల్త్ అని అంటారు. ఓకే, coming to the last point, potential IDLH environment in construction because of their potential to contain hazardous atmosphere. అంటే ఇమీడియట్ IDLH వాతావరణం అన్నది కన్స్ట్రక్షన్ సైట్ లో ఎక్కువగా ఉంటుంది అని అంటారు. ఎందువల్ల కన్స్ట్రక్షన్ సైట్ లో పిట్స్, మ్యాన్హోల్ కవర్స్, సివర్ కన్స్ట్రక్షన్స్, ట్రెంచెస్ అన్ని ఉంటాయి కాబట్టి మనకి భూమిలో తవ్వుతున్న కొద్దీ మన ప్రమాదకరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి IDLH వాతావరణం ఎక్కువగా కన్స్ట్రక్షన్ సైట్ లో ఉంటది, యాజ్ వెల్ యాజ్ ద కన్ఫైన్డ్ స్పేస్ లో ఆర్ ఎన్క్లోజ్డ్ స్పేస్ లో కూడా IDLH వాతావరణం ఉంటుంది అని అంటున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి IDLH కి, ఇవి క్లియర్ గా రాయాలి. లార్జర్ డయామీటర్ పైప్ లైన్, ఇందులో పెద్ద IDLH వాతావరణం అనేది ఉండదు, ఓన్లీ నాచు లాంటిది ఉంటుంది. అది కొద్దిగా మన రెస్పిరేటరీ ప్రొటెక్షన్ వేసుకుంటే చాలు. నెక్స్ట్ ట్రెంచెస్ అంటే 6 feet దాటితే ఇవి అత్యంత ప్రమాదకరం. కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్స్ కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలి. శానిటరీ సీవేర్ అంటే మురుగు నిర్మాణము. కోల్ బంకర్స్ కూడా ప్రమాదమే, లోపల మనకు ఫ్లామబుల్ డస్ట్ ఉంటుంది. తర్వాత స్టోరేజ్ హూపర్స్, వాటర్ ట్యాంకర్స్, ఇవి అంత ప్రమాదకరమైనవి కావు. వాల్యూడ్స్ అంటే డబ్బులు ఉంచే లాకర్స్, బ్యాంక్ లో డబ్బులు ఉంచే లాకర్స్, ఇది కూడా అంత ప్రమాదకరమైనది కాదు, కాకపోతే ఇది అత్యంత ప్రమాదకరమైనది. అండర్ గ్రౌండ్ కలెక్షన్ పిట్స్, మ్యాన్హోల్ కవర్స్, వీటిని క్లీనింగ్ చేస్తున్నప్పుడు
కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్ వాడాలి. వెల్ పిట్స్, ఎండిపోయిన మూతి గుంతలు, తర్వాత బాయిలర్స్ కూడా ప్రమాదం. ఎందుకంటే మనకి డ్రై స్టోరేజ్ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు కొన్ని నాక్సియక్ గ్యాసెస్ పెడతారు, దానివల్ల సఫికేషన్ ఎఫెక్ట్ వస్తుంది. ఇంకొకసారి చెప్పారు కదా రియాక్టర్స్, అవి కూడా అత్యంత ప్రమాదకరం. దానికి కూడా కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్ వాడాలి క్లీనింగ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ సివర్ లిఫ్ట్ స్టేషన్స్, తర్వాత స్టోరేజ్ ట్యాంక్స్, ఇవి అత్యంత ప్రమాదకరం. ఇందులో డీజిల్, ఫ్యూయల్, కెమికల్స్, చాలా విషపూరితమైన మన కెమికల్స్ కూడా స్టోరేజ్ చేస్తుంటారు. ఇది కూడా IDLH వాతావరణం కలిగి ఉంటుంది. దీని క్లీనింగ్ యాక్టివిటీస్, మెయింటెనెన్స్ యాక్టివిటీస్ కూడా కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్ వాడాలి. తర్వాత ప్రాసెస్ వెసల్స్, ఇది కూడా అత్యంత ప్రమాదకరం. ఇందులో ఫ్లామబుల్ గ్యాసెస్ ఉంటాయి, టాక్సిక్ గ్యాసెస్ ని స్టోరేజ్ చేస్తారు. LPG, CNG, రకరకాల గ్యాసెస్ ఉంటాయి. కాబట్టి దీని మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్ వాడాలి. తర్వాత టన్నల్ కన్స్ట్రక్షన్ వర్క్స్, ఇది కూడా ప్రమాదకరమైనది. నెక్స్ట్ డైజెస్టర్స్, ఇది కూడా మెయింటెనెన్స్ వర్క్ ప్రమాదకరమైనది. చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ సిలోస్, ఇందులో కంబస్టబుల్ డస్ట్ ఉంటుంది, ఇది అంత పెద్ద ప్రమాదకరం కాదు. డక్ట్స్, ఇది కూడా పెద్ద ప్రమాదకరం కాదు, కాకపోతే ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది లోపలికి వెళ్తే. తర్వాత గ్రెయిన్ బిన్స్, ఇది అత్యంత ప్రమాదకరం, ఇందులో ఫ్లామబుల్ డస్ట్ ఉంటుంది. తర్వాత గ్రెయిన్ డ్రైయర్స్, అంటే ధాన్యాన్ని గోధుమల్ని ఎండబెట్టే డబ్బాలు. తర్వాత ప్రాసెస్ ఎక్స్చేంజర్స్, హీట్ ఎక్స్చేంజర్స్, కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్, అండర్ గ్రౌండ్ వాల్యూట్స్ అంటే సెప్టిక్ ట్యాంక్స్ అన్నమాట. ఇవి ఇంకా ఏదైనా ఉంటే అవి కూడా రాసుకోవచ్చు. ఓకే, అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరో డౌట్ అడిగారు? ఓకే, ప్రీవియస్ క్లాస్ అంటే నెక్స్ట్ క్లాస్ వస్తుంది లింక్. ఇది లైవ్ క్లాస్ అమ్మా, ఇది లైవ్ క్లాస్. ఎప్పటి లింకులు అప్పుడే వస్తాయి మీకు. ముందు క్లాసులు లింకులు రావు, అవి మనకి రికార్డ్ అవుతాయి. ఆ తలకి యూట్యూబ్ లో చూసుకోండి, IIFSC యూట్యూబ్ లో చూసుకుంటే అందులో సబ్స్క్రైబ్ అవుతే నా సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ అన్ని ఉంటాయి. ఓకే, రైట్. ఇది కంపల్సరిగా ఇలాంటి IDLH ఏరియాస్ లో ఇలాంటి సప్లిమెంటరీ సైన్ బోర్డ్స్ అనేది పెట్టాలి అని అంటున్నారు. ఓకే, ఒకసారి IDLH డెఫినేషన్ కూడా చదువుదాం. IDLH డెఫినేషన్ ఏంటి? ఇవి క్లియర్ గా 2 డెఫినేషన్స్ రాయండి, ఎందుకంటే ఇందులో కంటెంట్ చాలా తక్కువ ఉంది. డెఫినేషన్ ఒకటి, ఈ 4 పాయింట్స్, ఇది ఒక 5th పాయింట్ కింద రాయొచ్చు. రాసి మనకి ఎగ్జాంపుల్స్ రాసేస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. ఇంకేదైనా కంటెంట్ మీరు పెంచుకోగలిగితే, ఇంకేదైనా ఓన్ పాయింట్స్ జనరేట్ చేసుకోగలిగితే జనరేట్ చేసుకోండి. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ పేపర్స్ లో చాలా సార్లు అడిగాడు. అందరికీ ఏంటి ఐడిఎల్హెచ్ అంటే చాలా మందికి ఎబ్రివేషన్ కూడా తెలియదు. ఇమీడియట్ డేంజర్స్ టు లైఫ్ అండ్ హెల్త్ వదిలేస్తున్నారు. అసలు కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్ ఫాలో అయ్యారంటే ఈ సంబంధించిన IDLH సంబంధించిన కాన్సెప్ట్ మీకు అర్థం అవుతుంది. ఓకే, IDLH డెఫినేషన్ ఆల్సో ఇంపార్టెంట్ సార్. ఇంపార్టెంట్ అండి, డెఫినేషన్ రాయాలండి, ఇదే ఇంపార్టెంట్. మనకి డెఫినేషన్ రాశారంటే దీనికే 3 to 4 మార్క్స్ పడతాయి. దీంట్లో మీ క్యాలిబ్రేషన్ బయటపడిపోతుంది. స్టార్టింగ్ చదివేటప్పుడు మంచి డెఫినేషన్ పాయింట్ రాశారంటే ఇంక మనకి ఈ అబ్బాయికి కంటెంట్ ఉంది అని ఫుల్ మార్క్స్ వేసేస్తారు. అంటే పేపర్ కరెక్షన్ చేసేటోళ్ళు జస్ట్ 4-5 పాయింట్లు ముందు చెక్ చేసుకుంటారు, అది బుక్